స్థానిక పోరు ఊరిస్తోంది. కూటమి పార్టీలో ఎవరికి వారుగా సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. రేపో మాపో నోటిఫికేషన్ రాబోతుందని ప్రచారం జరుగుతున్న వేళ ఎవరి లెక్కలు అంచనాలతో వారికి ఉన్నారు. లోకల్ ఫైట్ లో పోటీ, సీట్ల పంపకాలపై కూటమి పార్టీల ఈక్వేషన్స్ మారుతున్నాయి. టీడీపీ తెలుగు తమ్ముళ్లను యాక్టివేట్ చేయడంతో పాటు సమీక్షలతో బిజీ అయిపోయింది. జనసేన కనీసం 30% సీట్ల కోసం పట్టుబడుతోంది. బీజేపీ 3 మేజర్ సీట్లపైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కూటమిలో సీటు ఫైట్ తేలేదెప్పుడు, ఏ మేయర్ సీటు ఎవరికి దక్కబోతోంది? కమలనాథులు ఆశిస్తున్నట్లు నగరపాలక సంస్థల్లో బీజేపీ పాగా వేసేనా? విశాఖ మేయర్ పీఠం కోసం రేసులోకి బీజేపీ. విశాఖ అనకాపల్లి ఎంపీ పరిధిలో కమలం పార్టీకి పట్టు. మేయర్, చైర్మన్ కుర్చీల కోసం పట్టుబట్టే యోచన. విజయవాడ, తిరుపతి మేయర్ సీట్లపై కూడా ఫోకస్. గతంలోనూ విశాఖ మేయర్ సీట్ను గెలిచిన బీజేపీ. అటు టీడీపీ, ఇటు జనసేన కూటమిలోని ఈ 2 పార్టీలు స్థానిక ఎన్నికలపై ఎవరి లెక్కల్లో వారు బిజీగా ఉన్నారు. బీజేపీ కూడా సైలెంట్ గా ఉంటూనే పకడ్బందీగా ప్లానింగ్ చేస్తుందట. కార్పొరేషన్ ఎన్నికల్లో డైరెక్ట్ ఫైట్ ను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలకు పదును పెడుతుందట కమలం పార్టీ. విశాఖ మేయర్ పీఠంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఏపీ నగరపాలక సంస్థలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్దది. 125 డివిజన్ల డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా జరగబోతోంది. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి కూడా జిల్లాలో విస్తరించి ఉంది. అందుకే ఇక్కడ మేయర్ పీఠం అంటే దాదాపు కేబినెట్ మంత్రితో సమానం అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. ఏడాదికి 5-6 వేల కోట్ల బడ్జెట్ ఉండే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం అంటే చాలా పెద్ద పదవి అనే చెప్పొచ్చు. ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతుండటంతో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని 3 పార్టీలు ఆశిస్తున్నాయి. బీజేపీ ఈ మేయర్ పీఠాన్ని తమకు విడిచిపెట్టాలని కోరబోతున్నట్లుగా డిసైడ్ అయిందట. 1979లో కాంగ్రెస్ పార్టీతో పోటీ పడి మరి ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. అప్పుడు జనసంఘ్ రూపంలో ఉన్న బీజేపీ తొలిసారి విశాఖ మేయర్ అభ్యర్థిని గెలిపించుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటికీ విశాఖ నగరంలో బీజేపీకి మంచి పట్టు ఉన్నట్లు చెప్తుంటారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని ప్రచారం నడిచింది. కానీ పొత్తుల్లో భాగంగా పక్కనున్న అనకాపల్లి స్థానం బీజేపీకి దక్కింది. అక్కడి నుంచి కమలం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గెలిచారు. విశాఖ గ్రేటర్ పరిధి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొంత విస్తరించి ఉంటుంది. దీంతో తమకు గ్రేటర్ పీఠం ఇస్తే ఈజీగా గెలుచుకోవచ్చనే అంచనాల్లో ఉందంట కమలం పార్టీ. సేమ్ టైం గత ఎన్నికల్లో తమకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో ఇప్పుడు మేయర్ పీఠమైనా వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు బీజేపీ నేతలు. విశాఖ మేయర్ సీటుతో పాటు విజయవాడ, తిరుపతి నగరపాలక సంస్థలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, మరో ఎంపీ ఉన్నారు. 2014లో కూడా విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. దీంతో తమకు పట్టున్న చోట మేయర్ సీటు దక్కించుకొని ఇంకా బలం పెంచుకునే ప్లాన్ లో ఉన్నారట కమలనాథులు. ఇక గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న బీజేపీ బెజవాడ మేయర్ సీటు కోసం పట్టుబట్టేందుకు రెడీ అవుతోందట. తిరుపతి మేయర్ స్థానం కూడా తమకే ఇవ్వాలని కోరబోతోందట. కూటమి పెద్దల భేటీలో తమ వాదనను బలంగా వినిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. స్టేట్ మొత్తంలో అర్బన్ ఏరియాల్లో తమ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా సీట్ల సర్దుబాట్లపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యిందట బీజేపీ. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల పంపకంపై ఇప్పటి నుంచే రాజకీయ చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి నగరాలు రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మికంగా ఎంతో కీలకమైనవి కావడంతో ఇక్కడ మేయర్ పీఠాలను దక్కించుకుంటే పార్టీకి సంస్థాగతంగా, రాజకీయంగా మరింత ప్రయోజనం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుందట. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక బలాబలాల వంటి సమీకరణాలు మేయర్ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పై ఒత్తిడి తెస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుబాట్ల కోసం ఫాలో అయిన విధానం కాకుండా ఇప్పుడు స్థానికంగా పార్టీల బలం, అభ్యర్థుల సామర్థ్యం,
వార్డుల వారీగా సమీకరణాల్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విశాఖ, విజయవాడ, తిరుపతి మేయర్ పీఠాల కోసం బీజేపీ గనక పట్టుబడితే కూటమిలోని టీడీపీ, జనసేన నుంచి స్పందన ఎలా ఉంటుందో, కమలం పార్టీ ఆశించినట్లు మేయర్ సీట్లు దక్కుతాయో లేదో చూడాలి.